హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక అనుదిన ధ్యానం కొరకు మీరు సిద్ధంగా ఉన్నారు కదా? రండి, వారు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ లేఖనాలను పరిశీలిస్తుండగా ప్రతి విషయంలోనూ మేము నేర్చుకోవలసిన పాఠములు ఎన్నో ఉంటుండగా, ఆనాటి భక్తులు చేసిన తప్పులు, ఆనాడు నీవు నియమించిన వారు, ఏర్పరచుకున్న వారు తప్పిపోయినట్లుగా మేము తప్పిపోకుండానట్లు మాకు హెచ్చరికగా నీ వాక్యములో వారి సత్యములను పొందుపరిచినందుకే వందనములు. ఎవరు తప్పు చేశారని మేము తప్పు చేసేవారిగా కాక, తప్పు చేసిన వారిని చూసి తప్పుదిద్దుకునేవారిగా ఉండడానికి, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి ఇది సహాయం చేయము. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. సారీ అండి, కొంచెం తడబడుతున్నాను, కొంచెం అనారోగ్యంగా ఉన్న మూలన. దేవుని మాటలు చాలా ప్రశస్తమైనవి. దేవుని వాక్యములో మనం నేర్చుకుంటున్న సత్యాలు ఎక్కువ రిఫరెన్స్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కానీ, ఏదో పెద్ద చారిత్రాత్మక విషయాలు చెప్పి ఒక గొప్ప ప్రసంగం చేశారనిపించుకోవటం కంటే, ఈ రాజుల చరిత్రలు మనం చదువుతుండగా ఒక్కొక్కరి జీవితాల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను మాత్రమే నేర్చుకుందాం అనుకుంటున్నాను. లేకపోతే మన అనుదిన ధ్యానం గంట అయిపోయేటట్టు ఉంది. కాబట్టి మీకు చదవడానికి హోంవర్క్ ఇస్తున్నాను. ఆ అధ్యాయాలు, ఆ రాజులు చరిత్రలు మీరు వరుసపెట్టి చదువుకుంటున్నారండి. రాజులు గ్రంథాలు, ఆ రాజుల 2 గ్రంథాలు, అలాగే దినవృత్తాంతముల 2 గ్రంథాలు. మనం సౌలు గురించి, దావీదు గురించి, సొలొమోను గురించి, సొలొమోను కుమారుడైన రెహబాము గురించి ఇంతవరకు అనేక విషయాలు నేర్చుకున్నాం. చివరిగా రెహబాము వలె ఆలోచన తోసిపుచ్చేవారిగా ఉండకూడదని, దేవుడిని మరచువారిగా ఉండకూడదన్న సత్యాన్ని మీరు గ్రహించారో లేదో కానీ, అతడు కేవలం 17 సంవత్సరాలే ప్రజలను పాలించాడు. అతని కుమారుడైన అబియా రాజయ్యాడు. రాజుల మొదటి గ్రంథం 15 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. కనీసం తండ్రి చేసిన తప్పును తాను చేయకుండా ఉండటానికి దిద్దుకోలేకపోయాడు. దావీదు ఒక మోడల్గా, ఒక మాదిరిగా, దేవుడు ఆశించిన స్టాండర్డ్స్ రాజులందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు. మీరు 3-4 వచనాలు చూస్తే రాజుల మొదటి గ్రంథం 15 అధ్యాయంలో, ఉరియా భార్య విషయంలో తప్ప దావీదు అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడు. అలా నేను కూడా ఉండాలి అని అబియా ప్రార్థించుకొని ఉంటే బాగుండేది. ఆ మాదిరిని గ్రహించి ఉంటే తన జీవితంలో దీవించబడి ఉండేవాడు. కానీ అతని హృదయం కూడా తన తండ్రి హృదయం వల్లే యథార్థంగా లేకపోవటం గమనిస్తున్నాం. అయినప్పటికీ దేవుడు ఎంత మంచోడంటే అంటే నేను మంచోడిని కాబట్టి నన్ను దీవిస్తున్నాడు, నేను మంచోడిని కాబట్టి నాకు విజయం ఇస్తున్నాడు, నేను గొప్పోడిని కాబట్టి నేను సాధించానని ఎవరన్నా అనుకుంటుంటే అజ్ఞానం. అది కేవలం ఆయన కృప. కొన్నిసార్లు ఆయన ప్రణాళికలో నీ పట్ల నెరవేరడానికి నీ యొక్క ఎబిలిటీ, నీ యొక్క కెపాసిటీ, నీ యొక్క యోగ్యత, నీ యొక్క సమర్థత, నీ శక్తి, నిన్ను చూసి కాదు ఆయన వాడుకునేది. దావీదును బట్టి, దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తానన్నాడు గనుక అబియా దేవునికి ఇష్టడిగా ఉండకపోయినా, యెరోబాము వేడైపోయాడు కదండి 10 గోత్రాలతో. వాళ్ళు ఇశ్రాయేలీలే. కానీ యెరోబాము తప్పు చేసి తన ప్రజలను తప్పుదారి పట్టించారు.
వారందరినీ తప్పు విగ్రహారాధనలోకి నడిపించాడు. ఏదైనా సహిస్తాడు కానీ ప్రభు తన మహిమను ఎంత మాత్రమో విగ్రహములకు చెందనమని అన్నాడు కదా. కాబట్టి కనీసం ఈ అబియా తను తప్పు చేస్తున్నాడు కానీ దేవుని మీద ఉన్న విశ్వాసం వదిలిపెట్టలేదు. ఆ కష్టం వచ్చినప్పుడన్నా కనీసం దేవా నువ్వే అన్నాడు. అంతే కదండి, మనందరం భక్తిగా ఎప్పుడూ ఉండకపోయినా కష్టం వచ్చినప్పుడు ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంటుంది. ఆపదలు వచ్చినప్పుడు దిగ ప్రార్థన చేస్తుంటాం. అవసరమైనప్పుడు దేవుని వెంటబడతాం, దేవాలయానికి వెళతాం, దేవుణ్ణి కృపల కొరకు వేడుకుంటాం. అలాగే ఆ యెరోబాము తన మీదకు యుద్ధానికి వస్తున్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆహా, నువ్వు ఎలాంటోడువో కానీ ప్రార్థన చేస్తే విజయాన్ని చూస్తామండి. ప్రార్థన నేర్చుకోండి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రార్థన మీరు చేయగలిగితే జయమును మీరు చూడగలుగుతారండి. 8 లక్షల మంది సైన్యంతో యుద్ధానికి వచ్చిన యెరోబామును కేవలం 4 లక్షలే సైన్యం ఉన్నప్పటికీ తరిమి కొట్టగలిగాడు. ఎందుకంటే మేము మా దేవుని యందు విశ్వాసం ఉంచాము, మేము మా దేవుని యందు నమ్మిక ఉంచాము. మీరు అధ్యాయాలు చదవండి, నేను ఇప్పుడు రిఫరెన్స్లు చెప్తుంటే మన టైం ఎక్కువ అవుతుంది కనుక. నా పక్షంలో దేవుడు ఉన్నాడు, ప్రభువా మాకు సహాయం చేయి, నేను సర్లేను నాకు సహాయం చేయి, నాకు బలం లేదు, నీ నామం కొరకు పోరాడుతున్నాను, నాకు శక్తి దయచేయి అన్న మూలాన దేవుడు అతనికి జయం ఇచ్చాడు. కానీ దేవుని ఎడల దావీదు వలె ఈవెన్ అబియా హృదయం కూడా యథార్థంగా లేదు. మనం ఏదో విజయం వచ్చిందని నేను చాలా గొప్పవాడిని అనుకుంటే అది అజ్ఞానం అండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు విజయం కలిగిందంటే అది నీకున్న అర్హతను బట్టి కాదు, దేవుని కృపను బట్టి, దేవుని మేలులను బట్టి. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు కదా. అంతేకాదు, దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే దాన్ని తీసేసుకునేవాడు కాదండి ఆయన. నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, అది వేరే విషయం. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. 40 సంవత్సరాలు ఆ 3 రాజులు పరిపాలిస్తే కేవలం రెహబాం 17 సంవత్సరాలే పరిపాలించాడు. ఈ అబియా కేవలం 3 సంవత్సరాలే పరిపాలించగలిగాడు. దేవుడు నీకు తోడై ఉంటే నిజమైన దీవెన ఉంటుందండి. ఎంతకాలంగా దేవుని చేత దీవించబడుతున్నావు, ఎన్ని విషయాల్లో దేవుని చేత హెచ్చించబడుతున్నావు, ఎన్నిసార్లు నీ కష్టాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నీవు మా దేవుడవు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావు. మరి నువ్వు దేవుని ముందు నీ హృదయాన్ని యథార్థంగా కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుని యందు నీవు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన్ని ఆశ్రయిస్తున్నావా? ఎన్నోసార్లు దేవుడు ఎన్నో దీవెనలు మన అందరికి ఇస్తున్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, మనకు దావీదుని బట్టి కాదు, క్రీస్తును బట్టి మన మీద కృప చూపిస్తున్నాడు. మనం మన దోషముల నిమిత్తమై ఎప్పుడో మరణించవలసిన వారి, శాపగ్రస్తులమై ఉండవలసిన వారి, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన సిలువలో చేసిన యాగము ద్వారా పాపక్షమాపణ మనం పొంది ఇవాళ కృప కలిగిన దేవుడు నరులకు హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారముడైనను కలుగజేయువాడు కాడు కనుక మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నీవేమై ఉన్నావో అది దేవుని కృప వల్లనే ఉన్నావు. అది పితరుల దగ్గర నుంచి వచ్చినా, అది నువ్వు కష్టపడి సంపాదించుకున్నాననుకున్నా, అది ప్రభుత్వాలో రాజ్యాలో ఎవరో ఇచ్చారనుకుంటున్నా, ప్రతి మేలు ప్రభు దగ్గర నుండి వచ్చేది. ఎవరినో ఒకరిని ప్రభు వాడుకుంటాడు. ప్రతి జయము ప్రభు అనుగ్రహించేదే. బలహీనులను బలపరిచి తన నామానికి మహిమ కలిగినట్లుగా కొన్నిసార్లు నీ ద్వారా దేవుడు జయమిస్తాడు. అందును బట్టి మనం తగ్గించుకుంటే,
దేవునిని మరింత గట్టిగా పట్టుకుంటే, ముఖ్యంగా ప్రార్థన చేస్తే. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారండి? అందరూ ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. ఎంతమంది ప్రార్థన ప్రభు వింటున్నాడు? వినబడుతుంది పరలోకంలో మీ కంఠధ్వని. ఎంతమంది రూఢిగా చెప్పగలరు, నా ప్రార్థన యందు ప్రభు ఆనందిస్తున్నాడు, నా ప్రార్థనను ప్రభు సఫలపరుస్తున్నాడు, నా ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలాన్ని నేను పొందుకుంటున్నాను అని. ప్రార్థన పూర్తిగా ఆయన మీద ఆధారపడటం. నాకు శక్తి లేదు, నాకు బలము లేదు, నాకు సైన్యము లేదు అని అబియ శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవునికి ప్రార్థిస్తే, దేవుడు తన శక్తినిచ్చినప్పుడు వారిని తరిమి తరిమి కొట్టి జయించగలిగాడు. ఈరోజు మన శత్రువులు మనుషులు కాదండి. రకరకాల శత్రువులు దేవుడి కొరకు బ్రతకాలనుకున్న నిన్ను, దేవుడు ఏర్పరచుకున్న నిన్ను అటాక్ చేయాలని, నిన్ను శోధించాలని, నిన్ను వెనక్కి లాగాలని, నిన్ను ఆపు చేయాలని, నిన్ను నిష్ప్రయోజకుడిగా చేయాలని వాడు ఎప్పుడు బిజీ. సాతాను ఎప్పుడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతకుచూ తిరుగుచున్నాడు. వాడిని ఎదిరించడానికి కావలసింది ప్రార్థన. వాడిని ఎదిరించడానికి కావలసింది దేవుని యందు విశ్వాసం, దేవుని యందు భయం. దైవ భయం నీకుంటే మనుషుల భయం నీకు ఉండదండి. దైవ భయాన్ని లేకుండా పరిపాలించిన రెహబాము మనుషులకు భయపడి పారిపోవాల్సి వచ్చింది రాజ్యంలో. కానీ అబియా పోరాటం వచ్చినప్పుడు, సైన్యం వచ్చినప్పుడు దేవుని వద్ద మోకరించాడు. ఇవాళ మధ్యవార ప్రార్థనా కూటం అండి. కల్వరి చర్చిలో లైవ్ ఇస్తాం, వీక్షించండి. ప్రార్థనలు ఏకీభవించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలు, మీ కుటుంబ ప్రార్థనలు, మీరు దేవాలయానికి వెళ్ళి దేవుని బిడ్డలతో ప్రార్థించే ప్రార్థనలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంతగా బలపరుస్తున్నావో, ఎంతగా భద్రపరుస్తున్నావో మీకు తెలియకుండానే సునాయాసనంగా మీరు ఎదుర్కొనే అనేక పోరాటాలు. మీ శరీరంలో సైన్యం అటాక్ చేస్తుంది. వాళ్ళ ఏంటండి, వైరస్ అంటే ఏంటండి, బ్యాక్టీరియా అంటే ఏంటి? ఆ క్రిములు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి, మన ఆనందాన్ని పాడు చేసేవి, మన ఆరోగ్యాన్ని పాడు చేసేవి. ఈరోజు సాతాను సైన్యం మన మనస్సును కలవరపరిచేవి. వీటిని జయించడానికి విశ్వాస ప్రార్థన. అబియా పెద్ద ప్రార్థన పరుడేం కాదు సుమా, కానీ కష్టం వచ్చినప్పుడు మొదలుపెట్టాడు. ఇది ఇంకా విచిత్రం అండి. కష్టం వచ్చినప్పుడు కూడా దేవునికి ప్రార్థించిన వారు ఉన్నారు ఈ రోజున. ప్రార్థన చేస్తే ఏమొచ్చిందనే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దిలే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు ప్రార్థన చేశాను, ఏం ప్రయోజనం అని అవిశ్వాసంతో ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక్కొక్క రాజు యొక్క జీవితంలో మనం నేర్చుకునే పాఠాలను గమనిస్తే, దేవుడు కోరుకున్న సౌలు గర్విష్ఠై, అవిధేయుడై పోగొట్టుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న, అభిషేకించిన దావీదు మాత్రం దేవుని ఎట్లా యథార్థంగా ఉన్న. ఆయన జీవితంలో అవకతవకలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ ప్రభు పట్టించుకోలేదు. ఒకటి మాత్రం ఆయన హృదయాన్ని గాయపరిచింది, ఉరియా భార్య విషయంలో తప్ప. నా దావీదు యథార్థపరుడు కనుక అతని నిమిత్తమై నేను నా రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడతానని. ఏ అబియాకు యోగ్యత లేకపోయినా దేవుడు అతనికి తోడై ఉండి విజయం ఇచ్చాడు. కేవలం 3 సంవత్సరాలు పరిపాలించాడు. అతని రాజ్యం అంతటితో అంతమయ్యింది. ఏదో గుడ్డులో మెల్లంటారు చూసారా, అలాగ కొంతమంది మనం ఏదో నా భక్తి కాపాడుకుంటున్నాను, ఏదో నా విశ్వాసం కాపాడుకుంటున్నాను, కష్టం వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటున్నాను అన్నట్టు ఊగిసలాడే భక్తితోనే ఉన్నాం. కానీ దేవుడు మెచ్చే భక్తి, నా సేవకుడైన యోబు
నా సేవకుడైన దావీదు నా సేవకుడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడని నిన్ను గురించి నన్ను గురించి ఆనందించే జీవితాలు జీవించకపోతే మన భక్తి వల్ల ప్రయోజనం ఏముందండి? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాకున్నది ఏదైనా సరే నీవు ఇచ్చిందేనయ్యా. ప్రతి అధికారము పైనుండే వచ్చిందన్నావు. ప్రతి ఆశీర్వాదము నీ వల్ల కలిగిందన్నావు. ఈ అనుదిన ధ్యానములో ఏకీభవిస్తూ ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో, ఏ చదువులో, స్టడీస్లో, ఏ ఉన్నత స్థితిలో లేక ఏ దీన స్థితిలో ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి వీక్షిస్తున్నారో మరి నువ్వు కనికరించు. కేవలము నీ కృపను బట్టి, మా కొరకు సిలువలో ప్రాణమిచ్చిన ప్రభువుని బట్టి మేము క్షమించబడుతున్నామని, బలహీనులమైనప్పటికీ నీ ప్రభువు నామాన్ని మహిమ కలుగునట్లుగా మమ్మల్ని వాడుకొని నీవు జయమిస్తున్నావన్నది గ్రహించి సమస్తమైన ఘనత మహిమను నీకే చెల్లించుటకు పూర్ణ హృదయముతో నిన్ను వెంబడించి నీ కొరకు సాక్షులుగా జీవితాంతం వరకు జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయడం మర్చిపోకండి. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతుంటే మీ యొక్క ప్రార్థన అవసరతలు, అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ 954041 అనే నెంబర్కి, లేక ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఫోన్ చేయకుండా ఆ నెంబర్లకు ఎత్తలేము, క్షమించండి. మీ వాట్సాప్లు చదివి మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుని చిత్తంలో నడవండి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి. డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. రోజు మీద మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనులు, కల్వరి చర్చిలో జరిగే మధ్యవార ప్రార్థన కూడికను మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు ఏకీభవించి మీరు కూడా ప్రార్థించవచ్చు. దేవుని వాక్యం కూడా ధ్యానించబోతున్నాం. ప్రతిరోజు మీ కొరకు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్పి, ప్రతి సాయంత్రం గుడ్ నైట్ చెప్తూ రోజు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. ఈ మార్చి 25వ తారీఖుకి 5 సంవత్సరాలు ముగించబోతున్నాం. ఈ సందర్భంగా ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ 5 సంవత్సరాల పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే, ఆధ్యాత్మికంగా బలపడి ఉంటే, అద్భుతాలు మీ జీవితంలో జరిగి ఉంటే, ఏమైనా మీరు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని ఉంటే మీ సాక్ష్యాలు పంచుకోండి. ఆ 25th మార్చ్ ప్రోగ్రామ్ని ఒక స్పెషల్ ప్రోగ్రామ్గా చేయాలని ఆశపడుతున్నాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టుగాక.